హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మగారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. ఆలస్యం చేయకుండా మన వ్లాగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సండే మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి చేపలు. ఈ చేపని ముట్టు పొడుగు చేప ఏదో అంటారంట. ఈ ముళ్ళది ఉండదు. ఇగురు పెట్టుకోవాలని చెప్పారు. అమ్మ ఉప్పు, కారం అవన్నీ వేసేసి ఉంచేసింది. పీతలు కూడా తెచ్చారు. గుడ్డు చాలా ఎక్కువగా ఉంది. గుడ్డు పీతలు వంకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. పీతలు పులుసు పెట్టడం కోసం ఒక పక్క ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నాను. చేపలు ఇగురు కూడా పెట్టేశాను. తొందరగా అయిపోయే కర్రీ ఏదైనా ఉందంటే చేపల కర్రీని ఉల్లిపాయ ఫ్రై చేసేసుకుని చేప ముక్కలు వేసేసి ఉప్పు కారం వేసేసుకొని వాటర్ వేసేస్తే ఉడికిపోతుంది. పీతల పులుసు కూడా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత పీతలు, ఉప్పు, కారం, పసుపు అవి వేసేసి చింతపండు పులుసు వేసుకొని వంకాయలు, కొత్తిమీర వేసుకొని మరిగించేసుకుంటే పీతల పులుసు కూడా రెడీ అయిపోతుంది. చేపల ఇగురు అయిపోవచ్చేసింది. ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. వంట అవుతుంది. ఈలోపు గిన్నెలు కూడా సర్దేసుకుని మళ్ళీ గిన్నెలు తోమేసుకుంటే పని అయిపోతుందని గిన్నెలు అయితే సర్దేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే గిన్నెలు, బట్టలు అటువంటి పనులు చేయను, కానీ వంట అయితే చేస్తాను. వంట చేయడం అంటే నాకు ఇంట్రెస్ట్. అందుకే ఎక్కడున్నా కొత్త కొత్త వంటలు అవి ట్రై చేయాలంటే ట్రై చేస్తూ ఉంటాను. ఆషాఢ మాసంలో గోరింటాకు 5వ తనం అని చెప్పేసి కంపల్సరిగా ఆదివారం కానీ లక్షవారం కానీ గోరింటాకు అయితే పెట్టుకుంటారు. ఇంక ఈరోజు ఆదివారం అని చెప్పేసి అమ్మ కోసుకొచ్చింది. అందులో కొన్ని పెద్ద పెద్ద రెమ్మలు ఉన్నాయని అవి తీసేస్తున్నాను. అమ్మ అయితే మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తుంది. ఈలోపు గిన్నెలు క్లీన్ చేసి అమ్మ చేలో పని చేస్తుంటే వాళ్ళకి టీ పెడితే గ్యాస్ మీద అంతా కూడా పంగిపోయింది. అదంతా కూడా సర్పు పెట్టి క్లీన్ చేయాలి. చాలా చిరాగ్గా అయిపోయింది గ్యాస్ మొత్తం కూడాను. గ్యాస్ అంతా కూడా సర్పు పెట్టేసి కడిగేసి మళ్ళీ క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను. జింక్ అది కూడా క్లీన్ చేసేసాను. ఇంకా వంటగది పని అయితే అయిపోయింది. లంచ్ అయితే చేసేస్తున్నాను. ఈరోజు పీతల పులుసు టేస్ట్ అయితే అదిరిపోయింది. వేడి వేడిగా పీతల పులుసు వేసుకొని తింటే ఎటువంటి జలుబైనా కూడా తగ్గిపోతుందని అమ్మ వాళ్ళు అయితే చెప్తారు. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ కాళ్ళకి గోరింటాకు అయితే పెట్టేస్తుంది. ఇలా పారాణిలాగా పెట్టుకుంటే నిండుగా అందంగా ఉంటుంది. ఆషాఢ మాసంలో గోరింటాకు చేతికి కొత్త గాజులు వేసుకుంటారు. అలానే తాళది కూడా మార్చుకొని మళ్ళీ కొత్త తాడు వేసుకొని శతమానాలు అవి కూర్చుకొని కూడా వేసుకుంటారు. ఆషాఢ మాసంలో పూజలు అవి తక్కువగా ఉన్నా కానీ ఇటువంటి పద్ధతులు అనేవి సరదాగా ఉంటాయి. అందరూ నలుగురు కూర్చొని గోరింటాకులు అవి పెట్టుకోవడం, కొత్త గాజులు కొనుక్కొని చేతికి నిండుగా గాజులు వేసుకోవడం అది కూడా కొంచెం సరదాగా అనిపిస్తుంది. శ్రావణ మాసం వస్తుందంటే బీరువాలో చీరలు అన్నీ కూడా బయటికి తీసి బ్లౌజులు అవి కుట్టించుకోవడం, 4 శుక్రవారాలకి ఇంట్లో ఉంటే 4 వారాలకి కొత్త చీరలు కట్టుకోవడం అది కూడా చేస్తాము. మా వదిన మొన్న రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళింది. ఫస్ట్ టైం వెళ్తే రిలేటివ్స్ అది చీరలు అవి పెడతారు కదా, తనకు పెట్టారని చెప్పేసి చూపిస్తుంది. శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకు బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ శారీ అయితే చాలా బాగా నచ్చింది. ఈ శారీ అయితే సేమ్ మీషోలో ఉంటుంది. ప్రింట్ కదా పోతుందేమో అని చెప్పేసి భయం వేసి నేనైతే ఆర్డర్ పెట్టుకోలేదు. ఆడవాళ్ళకి చీరలు, నగలు అంటే ఎన్ని చీరలు ఉన్నా కూడా ఎవరైనా కట్టుకుంటే ఆ చీర చాలా బాగుంది, సేమ్ మనకు కూడా అలాంటి శారీయే ఉంటే బాగుండు, కొనేసుకోవాలన్న కుతూహలం అయితే ఉంటుంది. ఇంకా శ్రావణ మాసంలో ఏ కొత్త మోడల్ వస్తుందా, ఏ చీర తీసుకుందామా అని ముందు నుంచే ఆలోచించేసుకుంటాము. తొలి ఏకాదశికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఆడపిల్ల వాళ్ళు, మగపిల్ల వారికి 5-6 రకాలు పిండి వంటలు అవి వండుకొని పంపిస్తారు. తొలి ఏకాదశి ముందు పంపిస్తారు, లేదంటే తొలి ఏకాదశి రోజు పంపిస్తారు. వీళ్ళే ముందు పంపించేసినట్టున్నారు. మాకైతే పంచిపెట్టారు. ఈ మధ్యలో నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతుందని చెప్పేసి హెయిర్కి హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్స్తో పాటు మనం ఫుడ్లో కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అందుకు పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు వేసుకొని లడ్డూల్లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఫుల్ వీడియో మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది. హెయిర్ ఫాల్కే కాదు, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డు ఒకటి తింటే మంచి రిజల్ట్ అయితే చూస్తారు. అలానే కరివేపాకు పొడి కూడా చేసుకుంటున్నాను. దొడ్డవాళ్ళ చెట్టుకి కరివేపాకు చాలా తాజాగా ఫ్రెష్గా ఉంది.
అందుకని కొంచెం పొడి చేసుకొని పట్టుకొని వెళ్తే ఎప్పుడైనా అన్నంలో వేసుకొని తినడానికి బాగుంటుందని కొన్ని నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేసేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకుంటే వేడివేడి అన్నంలోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటాయి. అమ్మ మొన్న గుమ్మడొడియాలు పెట్టింది. అప్పుడు గుమ్మడి గింజలు పాడేయకుండా అవి ఎండబెట్టి ఇలా ఫ్రై చేసుకుని కారప్పొడిలాగా వేసుకుంటే హెల్త్‌కి మంచిది. అలానే టేస్ట్ కూడా బాగుంటుందంట. ఫస్ట్ టైం వింటున్నాను. గుమ్మడి గింజలను బాగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై చేసుకొని ఇలా మిక్సీ చేసేసుకోవడమే. మీకు కూడా ఈ రెసిపీ తెలుసా? తెలిసినట్లయితే కామెంట్ చేయండి. స్మెల్ అయితే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. నా గోరింటాకు చూడండి ఎంత ఎర్రగా పండిందో. చాలా బాగుంది కదా! చేతికి ఇలా నిండుగా గోరింటాకు ఉంటే ఎంత అందంగా ఉంటుందో. ఈ వ్లాగ్‌ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.